గోర ఆ ఆస్తికల కోసం వచ్చాడని అమర్ భాగ్య వాళ్ళందరికీ నిజం తెలిసిపోతుంది. ఇక గోర మర్యాదగా ఆ ఆస్తికలు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకుంటే మీ అందరి ప్రాణాలు నా చేతిలో పోతాయి అని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే బాగి ఏమాత్రం భయపడకుండా ఆ ఆస్తికల్ని తన చేతిలోనే జాగ్రత్తగా పట్టుకొని ఉంటుంది. ఇక గోర తన సైన్యంతో సహా అక్కడికి వచ్చి ఉంటాడు. మిగతా ఘోరాలందరూ కూడా వెనకాలే నిలబడి ఉంటారు. వీర వెళ్ళి దాడి చేయండి అని గోర ఆజ్ఞ ఇవ్వడంతో వెంటనే ఆ ఘోరాలందరూ అమర్ పైకి దాడి చేస్తూ ఉంటారు. బాగి చేతిలో ఉన్న ఆస్తికలు తీసుకోవడానికి ఒక్కొక్క ఘోర రావటం, ఆ ఘోరాని అమర్ చితగ్గొడుతూ ఉండటం, ఒక్కసారిగా ముగ్గురు ఘోరాలు కూడా అమర్పై ఒకేసారి దాడి చేస్తూ ఉంటారు. అయితే అమర్ సింహంలా వాళ్ళందరినీ కూడా కుమ్మేస్తూ ఉంటాడు. బాగి మాత్రం ఏమాత్రం తొణకకుండా భయపడకుండా ఆ అస్థికల్ని పట్టుకొని ఉంటుంది. అమర్ పైకి ఘోరాలందరూ ఒక్కసారిగా దాడి చేస్తూ ఉంటే ఆరు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అమర్ అలా కొట్టడం చూసి గుప్తా గారు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. చివరికి అమర్ ఆ ఘోరాలందరినీ కూడా చితగ్గొట్టేస్తాడు. ఇక ఈ అసలైన ఘోర మాత్రం ఏంటి, వీళ్ళందరూ ఇలా దెబ్బలు తింటున్నారే అని షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి